హాయ్ అండి. ఇది రెండో సోమవారం మాట కార్తీక మాసంలోన. ఫస్ట్ సోమవారం అయితే మిస్ అయిపోయిన మాట. సెకండ్ వారం అయితే కంపల్సరీగా మిస్ అవ్వకుండా వెళ్ళాలని చెప్పి అనుకున్నాను అనమాట అండి. ఫస్ట్ అయితే కనుక ఇంకా నైటే మొత్తం పూజకి గోదావరికి పట్టుకెళ్తాం కదా, ఏమేమి కావాలో అన్నీ సర్దేసుకున్నాను. పొద్దున్న లేసి హడావిడిగా రెడీ అవ్వకుండా ఉండాలని చెప్పేసి మార్నింగ్ లెగ్గాను మా ఆయనగారు అయితే ఇల్లు అయితే తుడిచేస్తా అని చెప్పి నేనైతే బయట తుడిచేసి వాకలు కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే కనుక ఇంకా 4:30 అయితే అవుతుందండి. స్నానాలు చేసి బయలుదేరమాట అండి. ఇంకా అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి డ్రెస్ మార్చుకొని కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి నిజంగా ఇక్కడ రోడ్డు అంతా ఖాళీగా ఉంది. జనాలు అసలు ఎవరు లేరేమో. ఈరోజు కార్తీక సంవత్సరం పెద్దగా జనాలు రారేమో అనుకుంటున్నాను, కానీ ఎల్లి కొలిది తెలిసింది కార్తీక మాసం మొదటి రోజు ఎంతమంది ఉన్నారో అప్పుడు కూడా అంతమంది ఉన్నారండి. బాగా రద్దీగా ఉంది. అసలు కొంచెం కూడా కాలేదు. ముందు వారం అయితే నాకు ప్లేస్ కూడా దొరకలేదండి పూజ చేసుకోవడానికి, అంతమంది జనాలు ఉన్నారు. ఈ రోజు అయితే మా ఆయనగారు మాలేస్తారండి, అందుకే కొంచెం తొందరగా పూజ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నమాట అండి. ఇంకా ఫస్ట్ అయితే కనుక మా ఆయనగారు అయితే ఇంకా ఖాళీ లేకపోతే దింపనన్నారు, కానీ ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళాలిగా చీకట్లో అని చెప్పేసి మా ఆయనగారు నాకైతే తోడొచ్చారన్నమాట అండి. ఫస్ట్ అయితే వెళ్ళాలి, కానీ ఫస్ట్ నేనైతే ఒక ప్లేస్ చూసుకుని అదైతే శుభ్రంగా నీళ్ళెట్టి కడిగేసాను. తర్వాత అయితే పద్మం అయితే వేసేసానండి. పద్మం వేసాక తర్వాత వచ్చేసి అక్కడైతే కనుక వినాయకుడి పసుపు వినాయకుడిని రెడీ చేసి పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇది ప్రతి వారం ఇలాగే చేస్తాం. ఇంతకుముందు మా అమ్మగారు ఊర్లో ఉన్నప్పుడు అయితే మాదైతే కాలువండి, కాలువకి వెళ్ళేవాళ్ళం అనమాట. కార్తీక దీపాలు వదలనాకి అక్కడైతే కనుక కొంచెం కొంచెం గుప్పుడు ఇసుక తెచ్చి 3 సార్లు వేసి దానిపైన ముగ్గు పెట్టి వినాయకుడిని రెడీ చేసి పెట్టి తర్వాత అయితే ఒత్తులు గట్ట వెలిగించుకొని కాలాలు అయితే వదిలేవాళ్ళం. చక్కగా అయితే కాలం పారుతుంది కాబట్టి చాలా సేవ వరకు వెళ్ళేయండి ఒత్తులు వెలుగుతూ హ్యాపీగా అనిపించింది. ఆ ఊరన్నిటికీ 4-5 దిక్కుల నుంచి వచ్చేవారు అన్నమాట. కాలువ మధ్యలో మా ఊరు దగ్గరలోని కాలువకి ఎక్కలేరు అన్నమాట అండి. ఇప్పుడైతే కనుక ఇక్కడ ఇలాగ ఇసుక లేదు కాబట్టి ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా వినాయకుడిని రెడీ చేసుకొని తర్వాత వచ్చేసి పువ్వొత్తులు అయితే నెయ్యి వేసి వెలిగించాలని ఇంకా అందుకనే పువ్వొత్తులు రెడీ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. నైట్ పడుకునే ముందు నానబెట్టాను. ఇంకా దొప్పలోనే వెలిగిస్తేనే చక్కగా వెలుగుతాయి. లేదంటే కొంతమంది అయితే కనుక కొబ్బరి చెప్పుల్లో కూడా వెలిగిస్తారండి. ఇలా అయితే దీపారాధన అయితే అయిపోయింది. ఇంకా మా ఆయనగారు నీళ్ళు కలిపి అయితే వెలిగించేసి ఇంకా ఒత్తులు అయితే గోదావరిలో వదిలేసాం. ప్లీజ్ లైక్